తెలుగు సినిమా మొట్టమొదటి కథానాయిక సురభి కమలాబాయి గారు నటించిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. భక్త ప్రహ్లాద 1932లో విడుదలైంది. హెచ్ఎం రెడ్డి గారు దర్శకులు. శ్రీరామ పట్టాభిషేకం 1932లో విడుదలైంది. సర్వోత్తమ్ బాదామి గారు దర్శకులు. శకుంతల 1932లో విడుదలైంది. సర్వోత్తమ్ బాదామి గారు దర్శకులు. పృథ్వీపుత్ర 1933లో విడుదలైంది. పోతిన శ్రీనివాసరావు గారు దర్శకులు. సతీ సావిత్రి 1933లో విడుదలైంది. సి పుల్లయ్య గారు దర్శకులు. షెహర్ కా జాదు అనే హిందీ చిత్రం 1934లో విడుదలైంది. కాళీ ప్రసాద్ ఘోష్ గారు దర్శకులు. వీర అభిమన్యు 1936లో విడుదలైంది. విడి అమీన్ గారు దర్శకులు. దో దివానే అనే హిందీ చిత్రం 1936లో విడుదలైంది. చిమన్ లాల్ లోహర్ గారు దర్శకులు. ద్రౌపది మాన సంరక్షణం అనే చిత్రం 1936లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు ఎస్ జగన్నాథ్ గారు, రమణమూర్తి గారు. భక్త జయదేవ 1938లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు హిరేన్ బోస్ గారు, సురభి కమలాబాయి గారు. తుకారాం 1938లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు ఎంఎల్ టండన్ గారు. భూ కైలాస్ 1940లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు సుందర్రావు నాదకర్ణి గారు. పత్ని 1942లో విడుదలైంది. గూడవల్లి రామబ్రహ్మం గారు దర్శకులు. కీలుగుర్రం 1949లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు రాజా సాహెబ్ ఆఫ్ మిర్జాపూర్. మల్లీశ్వరి 1951లో విడుదలైంది. బిఎన్ రెడ్డి గారు దర్శకులు. పాతాళ భైరవి 1951లో విడుదలైంది. కెవి రెడ్డి గారు దర్శకులు. మంగళ 1951లో విడుదలైంది. చంద్రు గారు దర్శకులు. ప్రేమ 1952లో విడుదలైంది. పిఎస్ రామకృష్ణారావు గారు దర్శకులు. మానవతి 1952లో విడుదలైంది. వైవి రావు గారు దర్శకులు. సంక్రాంతి 1952లో విడుదలైంది. చిత్తజల్లు పుల్లయ్య గారు దర్శకులు. దేవదాసు 1953లో విడుదలైంది. వేదాంతం రాఘవయ్య గారు దర్శకులు. రోహిణి 1953లో విడుదలైంది. కమల్ ఘోష్ గారు దర్శకులు. వయ్యారి భామ 1953లో విడుదలైంది. పి సుబ్బారావు గారు దర్శకులు. విజయ గౌరి 1955లో విడుదలైంది. డి యోగానంద్ గారు దర్శకులు. పెళ్లినాటి ప్రమాణాలు 1958లో విడుదలైంది. కెవి రెడ్డి గారు దర్శకులు. మాంగళ్య బలం 1958లో విడుదలైంది. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకులు. జయభేరి 1959లో విడుదలైంది. పి పుల్లయ్య గారు దర్శకులు. ఇల్లరికం 1959లో విడుదలైంది. టి ప్రకాశ్రావు గారు దర్శకులు. శభాష్ రాముడు 1959లో విడుదలైంది. సిఎస్ రావు గారు దర్శకులు. వాగ్దానం 1961లో విడుదలైంది. ఆచార్య ఆత్రేయ గారు దర్శకులు. వెలుగు నీడలు 1961లో విడుదలైంది. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకులు. ఉమా చండీ గౌరీ శంకర్ల కథ 1968లో విడుదలైంది. కెవి రెడ్డి గారు దర్శకులు. అగ్ని పరీక్ష 1970లో విడుదలైంది. కె వరప్రసాదరావు గారు దర్శకులు. ఈ చిత్రాల్లో మీరు చూసిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.